మీ అందరు గుర్తు చేసుకోండి ఒక్కసారి. తెలంగాణలో ఉన్న యువతను అందరు కూడా చెప్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గారు ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండు. మరి ఇవాళ పేపర్లు వీళ్ళు అమ్ముకున్నారు, సెంటర్ల ప్రూఫ్స్తో సహా చెప్పిన తర్వాత ఇలా బండి సంజయ్ గారు కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఒక్కరన్నా దీని మీద మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలేదు? మన నిరుద్యోగ యువత పోయి బీజేపీ దగ్గరికి పోయి ఇదే బండి సంజయ్ గారి దగ్గరికి పోయినరు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినరు, వాళ్ళున్న పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయినరు, బీజేపీ శాసనసభ్యుల దగ్గరికి పోయినరు. దీని మీద మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలే? ఇలా బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇలా హోమ్ మినిస్టర్ మీరే అయినప్పుడు మీరు ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు బాగా మాట్లాడమన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్లో నడుస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా ఇది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా గమనించాలి. మళ్ళా మీకోసం పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి సూచనలతోని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమే ఉన్నోళ్ళందరం కూడా మళ్ళీ మీకోసం పోరాటం చేసి ఇలా న్యాయం గెలిచేలాగా మేము కొట్లాడినాము తప్పితే మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిర్రు. విచిత్రమైన పరిస్థితి. ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక్కటే జవాబు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది ములాఖత్తులు నడుస్తున్నది. ఇది స్వయంగా ఇదొక్క పెద్ద ఎగ్జాంపుల్. దీంతో పాటు కూడా ఇంకొక దివానా శాసనసభ్యుడు ఉంటాడు బీజేపీ వాడు, ఆయన మన ఆదిలాబాద్, ఆయన పేరేందే శంకరన్న కాదు, మన పాల్వే హరీష్ ఉన్నాడు. ఇది కూడా స్వయంగా కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం ఈయన చదువుతాడు అసెంబ్లీలో. అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పిన. గ్రూప్ 1 విషయంలో బండి సంజయ్ గారు ఒక్కటి కూడా స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ములాఖత్ మాట్లాడుకొని దాంట్లో స్పందించలేదు. ఇక అసెంబ్లీలో కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు, పాల్వే హరీష్ గారు ములాఖత్ అయి మాట్లాడుతుంటారు. అంటే ఈ 2 ఉదాహరణలు తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళు, తాతలు, అవ్వలు, యువకులు అందరూ కూడా దీన్ని మీరు గమనించాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీయే ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోని ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నది. ఇలా యూరియా విషయం కూడా వచ్చేసరికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. యూరియా విషయం కూడా ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడన్నా ఏ రైతుకన్నా యూరియా ప్రాబ్లం వచ్చిందా? మళ్ళా యూరియా గురించి కూడా మాట్లాడేది, ధర్నాలు చేసేది, రోడ్డు మీద కూర్చుని నిలదీసింది మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీయే తప్పితే ఇదే బీజేపీ వాళ్ళు కానీ, ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ